షాప్లోని శ్రీకొండ నుంచి ఇక్కడ ఈ డ్యూటీ షాప్లో వాళ్ళు ఎంటర్ చేశారు ఆంటీ వాళ్ళు ఎంటర్ చేసి కరెక్ట్గా చెక్ చేయాలంతే పైన నీళ్ళు ఎంటర్ అయ్యి చెప్పలేదు పైన నీళ్ళు ఎంటర్ అయిపోయినా కింద ఉన్నారు కాబట్టి కింద ఎంటర్ అయిన కాబట్టి పైన దిగలేము క్లారిటీ ఉంది ఎన్యూమరేషన్ చేసేసారు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా చేయమని ఆల్రెడీ ఎంటర్ చేసింది చాలా చూడండి అందుకని నీళ్ళు ఎంటర్ అవుతాడు ఆర్షల్ అయితే మనం ఇక్కడ 91 కాకుండా అంతకుముందు ఉన్న లిస్టులో జరిగిన వరదల వల్ల ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటిని రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగుల నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.